హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. అగ్ని పరీక్ష 8 ఎపిసోడ్స్ అయిపోయింది అంటే సగం అయిపోయింది అని చెప్పారు. అంటే ఇంకొక 6-7 ఎపిసోడ్స్ ఉండొచ్చు, ఎక్కువ మ్యాక్సిమం అవకాశాలు రావు మీకు అని చాలా క్లియర్గా షో స్టార్టింగ్ అప్పుడే సో నవదీప్ ఎంట్రీ ఏదైతే ఉందో కొంచెం ఆ డ్రెస్ కూడా చాలా వెరైటీగా ఉంది. సో వచ్చి చెప్పాడు. అలాగే ఇక్కడ మీకు ఎల్లో కార్డ్ గురించి చెప్పాడు. సో ఎల్లో కార్డ్ అనేది 2 సార్లు వస్తే వాళ్ళు అవుట్ ఆఫ్ ది రేస్ అని చెప్పారు. సో ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే చూసారు మీరు, వరస్ట్ పర్ఫార్మర్కి ఎల్లో కార్డ్ ఇస్తామని వరస్ట్ పర్ఫార్మర్ మనీష్ మర్యాదకి ఎల్లో కార్డ్ ఇచ్చారు. అంటే ఇంకొకసారి మనీష్ మర్యాద వరస్ట్ పర్ఫార్మర్ అయితే అవుట్ ఆఫ్ ది రేస్, అందులో డౌట్ లేదనమాట. అయితే ఇక్కడ ఇదంతా కూడా మనం మాట్లాడుకుందాం. అంటే ఎవరు బెస్ట్ ఎవరు వేస్ట్, ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు. ఇప్పుడు వరకు అయితే కొంచెం జెన్యున్గానే జరిగింది 2-3 ఎపిసోడ్స్ నుంచి కూడా. సో బాగా ఆడిన వాళ్ళని వాళ్ళు కన్సిడర్ చేశారు, ఈవెన్ ఓడిపోయినా కూడా. సో పవన్ ఓడిపోయినా కూడా అతనికి వాల్యుబుల్ ప్లేయర్ ఇచ్చారు. సో అలాగే నాగా టీంని లీడ్ చేస్తే వాల్యుబుల్ ప్లేయర్ ఇచ్చారు. నిజానికి బాగా ఆడింది ఎవరు? దమ్ము శ్రీజ టక్క 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 అలా చెప్పేసింది. అసలు అది స్కూటీ పట్టుకోవడం అయితే అది చాలా గ్రేట్. అసలు ఆ బొమ్మల స్కూటీ అనేది తొందర కనబడదు. సో అది పట్టుకుంది అంటే సూపర్ అని చెప్పాలి. అదొకటి. డాక్టర్ బేబీని చూస్తున్నప్పుడు ఆ వాల్ క్లాక్ మీద ఆ బీని మనం నోటీస్ చేయలేము, అది 8 లాగానే ఉంది. సో మరి అది మిస్టేక్ అని మనం టక్మని అంత అంటే దూరంగా ఉంది టీవీ, వీళ్ళు దూరంగా ఉన్నారు, అంత కీన్ అబ్జర్వ్తో పట్టుకోలేము మనం. సో ఇది రెగ్యులర్గా సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్ళు, సోషల్ మీడియాలో ఇలాంటి గేమ్స్ ఇమేజెస్తో ఇలాంటివి ఆడేవాళ్ళు తప్ప వేరే వాళ్ళు అసలు ఇంపాసిబుల్ అన్నట్టుందంటే ఆన్ స్పాట్ వెళ్తే మనం ఏదో థింక్ చేసేస్తాం, ఎక్కువ ఆలోచించేస్తూ ఉంటాం. ఏది 1 2 3 4 5 6 7 ఉన్నప్పుడు మన నాగా వచ్చి 8 కలర్ ఇటు ఉండాలి అటు ఉండాలి ఏదేదో చెప్పాడు. ఓవర్ థింకింగ్, దీ మిస్టేక్, మీ 2 దీలు ఉన్నాయి అనేది అంత క్యాచ్ అయ్యి ఎవరికి ఒప్పుకొని తీరాలి అది. సో మనం తొక్కలే ఎలాంటి అని చెప్పేస్తాం అనుకుంటాం, కానీ అంత సినిమా లేదు. ఆన్ స్పాట్లో మీరు అక్కడ సెకండ్స్ రన్ అవుతూ ఉంటే బెల్ కొట్టాలి, మళ్ళీ అందులో ముందుగా గుర్తించి చెప్పడం అనేది అంత ఈజీగా. సో తర్వాత మన మనీష్ మర్యాద పైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారా జడ్జిలు అని అయితే నాకు అనిపించింది. సో ఫస్ట్ నుంచి కూడా సో మనం స్ట్రాటజిక్ అది ఇది అంటే గేమ్ బిగ్ బాస్ ఇలాంటి వాళ్ళే మీకు కావాలి అనుకున్నారు. బట్ రియాలిటీకి వచ్చేసరికి వాట్ ఎవర్ సెలక్షన్ ఓకే అయిపోయింది, గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి గేమ్ వేరే వాళ్ళతో పోటీ పడుతున్నప్పుడు చూసారా. సో కంపారిజన్ వేరే వాళ్ళతో చేసినప్పుడు తేలిపోతున్నాడు. అదే ప్రశ్నించాడు మీకు పవన్, లేచి చెప్పాడు. అలాగే తను ప్రసన్న కూడా చెప్పడానికి ట్రై చేశాడు, బట్ ప్రసన్నాన్ని కాస్త ఆపాడు. తను ఎందుకు పంపలేదు అని అడిగితే తనే వెళ్ళనన్నాడు. ఇక్కడ ఏంటంటే టీం అంతా డిస్కస్ చేసుకున్నప్పుడు ఎవరు వెళ్ళాలనేది ఓకే అంటారు అప్పటికప్పుడు. బట్ నన్ను పంపు అంటారు కదా. పిసిక్కిన ఓడిపోయేస్తే పాయింట్ పోతే మన వల్ల నన్ను పంపు అన్న ఏం పీకా అంటారు. సో ఇలా ఎలా ఉంటుందంటే ఇక్కడ వెళ్తాం, ఎంతజియాజం ఉంటుంది, మనం ఆడగలం చెప్పగలం అని కాన్ఫిడెంట్ కూడా ఉంటుంది. బట్ బెల్ కొడతాం కూడా ఇంపార్టెంట్ కదా. మనకంటే ఫ్లాష్ పక్కన వాళ్ళకి టక్మని రావచ్చు, మనకు రాకపోవచ్చు, ఆన్సర్ తెలిసినా కూడా. ఇప్పుడు చూడండి 6 9 4 ఇట్లా వేశారు కదా, అందులో 7 నెంబర్స్ ఉన్నాయన్నారు. 7 నెంబర్స్ ఉన్నాయి. అది ఎలా తెలుస్తుంది? 0 కూడా ఫైండ్ అవుట్ చేసిన వాళ్ళు తెలుస్తుంది, లేదంటే 6 అనుకుంటారు. సో ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు, దాన్ని కొద్దిగా ఉల్టా చేయండి, 7 నెంబర్ కూడా ఉంటుంది, అంటే 8 నెంబర్స్ ఉంటాయన్నమాట. సో అలా కూడా చూడొచ్చు. మీకు పక్కన కావాలంటే బాక్స్లో ఉంటుంది చూడండి, 6 9 4. దాన్ని ఉల్టా చూడండి, ఉల్టా చూస్తే 7 అని కూడా మీకు ఒక నెంబర్ వస్తుంది. అంటే 4ని క్రాస్ చేసిన నెంబర్ ఉంటుంది కదా, అది కూడా ఉంటుంది. సో అంటే ఉల్టా చూడకూడదు కాబట్టి, అంత ఓవర్ థింకింగ్ వద్దు కాబట్టి. సో 7 నెంబర్స్ ఉన్నాయి. 0 కౌంట్ చేస్తే, ఇఫ్ 0 కౌంట్ చేయలేని వాళ్ళు 0 నెంబర్ కాదు కదా మనం కౌంట్ చేయడం ఎందుకు అనుకున్న వాళ్ళు 6 నెంబర్సే ఉన్నాయని చెప్తారు. సో మనోడు చూడండి, ఒక నెంబర్ చూడాల, 8 మర్చిపోయి ఏం చేశాడు, 5 నెంబర్స్ అని చెప్పాడు. అంటే
కొంచెం ఇంకొంచెం డెప్త్ ఇంకొంచెంసేపు ఆ పిక్చర్ని గమనించి కాస్త ఫోకస్డ్గా చూస్తే వచ్చేదేమో మేబీ. సో అలాంటివి పోయినాయి పాపం, మనీష్ మర్యాదకి పోయినాయి. సో దానికి టీం బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇఫ్ ఈవెన్ ఎవరు వెళ్ళినా కూడా ఎలాంటి ప్రశ్న వస్తుంది, ఎలాంటి ఇమేజ్ వస్తుంది అని తెలియదు. ఇప్పుడు ఎమోజీలు ఉన్నాయి, ఎమోజీలు అన్నీ ఒకలాగా ఉంటాయి. అది ఫైన్ చేసి చెప్పడం మాత్రం మన మాస్క్ మ్యాన్ అసలు నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే చీమల్లాగా ఇంత కనబడతాయి దూరం నుంచి చూస్తుంటే, అది వెళ్ళి పాయింట్అవుట్ చేసి చెప్పాడంటే అసలు మామూలు మ్యాటర్ కాదు. సో అలాగా మనం చూడంగానే ఎమోజీని ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా కష్టం. సో తప్పు చేస్తే ఇక్కడ శ్రీముఖ్ ఒకటి చెప్పాలి ఏంటంటే, స్టార్టింగే గేమ్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లా. అందుకే అక్కడ బిగ్ బాస్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు టాస్క్ని. ఇంకా చూడండి, శ్రీముఖి తప్పు చెప్తే నెక్స్ట్ రౌండ్కి మీరు రారు అన్న విషయం స్టార్టింగ్ చెప్పలా, అప్పటికప్పుడు చెప్పింది. సో అది కూడా మిస్టేకే యాక్చువల్గా, ముందే చెప్పాలి. ఇంకొకటి, టీషర్ట్కి హోల్స్ అన్నారు, రైట్, హోల్స్ ఓకే, ముందు 2 వెనక 2 4 హోల్స్, అక్కడ వరకు నాకు ఓకే అనిపించింది. ఈ నెక్ది కూడా హోల్ అనే అంటామా? అంటే టీషర్ట్ అంటే అదే డిజైన్ ఉంటుంది కదా హ్యాండ్స్కి మధ్యలో, హోల్స్ అంటే ఎన్ని రంధ్రాలు ఉన్నాయి అనేది క్వశ్చన్. సో లాజికల్గా థింక్ చేస్తే ఈ నెక్ వేసుకునేది కూడా హోలే కదా. సో అందుకని అక్కడ ఫైండ్ అవుట్ చేయడం కొంచెం, ఇక్కడ మనకు కనపడే ఇక్కడ ఒకటి హోల్ కనపడింది అనుకోండి, 2 అనుకుంటాం, దాని బ్యాక్ సైడ్ కూడా హోలే కదా. సో అది కూడా కౌంటబుల్ అనమాట. సో అలాంటి లాజికల్స్ మనం చెప్పడం అనేది చాలా కష్టం. కావాలని మీరు ట్రై చేయండి, ఏదైనా గూగుల్లో ఎమోజీలు దొరికితే ఫైండ్ ది మిస్టేక్ అని చూడండి, చాలా కష్టం. సో రెయిన్బోది అయితే మాత్రం అసలు ఎవరు చెప్పలేకపోయారు. రెయిన్బో కలర్ ఆర్డర్ కూడా మరీ దారుణంగా ఉంది అంటే అది అసలు మనం అది ఫైండ్ అవుట్ చేయలేం. అప్పటికి నేను రెయిన్బోలో కలర్స్ ఎన్ని ఉన్నాయని లెక్క పెట్టా, 7 ఉన్నాయా లేదని, 7 కనపడుతున్నాయి, బట్ ఆర్డర్ లేదట. ఆర్డర్ లేకపోవడం అనేది మనం చెప్పలేం. ఇక శ్రీజ దమ్ము ఇరగదీసింది. సో గేమ్ చాలా బాగా ఆడింది, చాలా బాగా నచ్చింది. అంటే ఎంత ఇంటలెక్చువల్ అవసరం లేదు, సిల్లి చిన్న చిన్న మిస్టేక్స్కి మనం జస్ట్ లాజికల్గా ఆలోచిస్తే చెప్పేయచ్చు అని నిజంగా ప్రూవ్ చేసింది శ్రీజ. సో శ్రీజ మేబీ సోషల్ మీడియాలో ఎక్కువ ఉండటం, ఇలాంటి గేమ్స్ ఆడటం, లేదంటే ఇలాంటి ఎక్కువ చూడటం చేయడం వల్ల అందులో రెగ్యులర్గా ఉంటే చెప్పగలుగుతారు. ఇప్పుడు సడన్గా కొత్త వాళ్ళని తీసుకెళ్ళి మీరు పెద్ద ఇంటెలిజెంట్ కదా ఏది చెప్పండి అంటే అది తొందరగా రాదు, ఎవరికి రాదు, నాకు కూడా రాదు. చూస్తాం, ఏదైనా దొరికితే లాజిక్ దొరికితే ఇది అనుకుంటా అని చెప్తాం తప్ప అంత క్లియర్గా ఇన్డెప్త్గా అంత ఇదిగా అయితే చెప్పలేం, డౌటే లేదు. సో సిల్లీ మిస్టేక్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం కష్టమే. అలాగే క్లవర్ అనుకుని ఫ్లవర్ అయ్యాడా మనీష్ అంటే చాలా ఆర్గ్యుమెంట్ అనేది ఇక్కడ జరుగుతుంది. మీకు ఒకటి చెప్తా చూడండి, స్టేజ్ మీద బిగ్ బాస్ షో ఎందుకు చేయరు, నేను నిన్న మొన్న అడిగారు ఎవరో మెసెంజర్లో. సరే ఇలాగే బాగుంది కదా బిగ్ బాస్, మెయిన్ సెలబ్రిటీస్తో కూడా ఇలాగే ఆడించేయచ్చు కదా, అయిపోద్ది కదా, జడ్జిని ముందు పెట్టి నాగార్జున్ని క్లోజ్ అయిపోద్ది ఆన్ స్పాట్ అని. చేస్తే మజా రాదు. మీరు చూడండి, మనీష్ మర్యాద అని పాయింట్అవుట్ చేశారు వాళ్ళ టీం వాళ్ళే, అక్కడ ఆర్గ్యుమెంట్ అనేది జరగల, మనకి ఎడిటింగ్ ఇంతే కదా, టక్ 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 లేపేశారు. అదే బిగ్ బాస్ హౌస్ అనుకోండి, ఆ రోజంతా ఉంటుంది, అదే 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 తిప్పుతారు, ఆ రోజంతా నామినేషన్ పాయింట్ ఇదే తీసుకొస్తారు. మనీష్ మర్యాద నువ్వు ఆ రోజు గేమ్ ఆడేటప్పుడు నాగార్జున దగ్గర తోపులాగా 4 సార్లు వెళ్ళావు, బట్ ఒక్క పాయింట్ తెచ్చావు, నీ వల్లే టీం ఓడిపోయింది, నీ వల్లే మేము డేంజర్ జోన్లో ఉన్నాం, సంథింగ్ బ్లా బ్లా బ్లా. అక్కడ వాగ్వాదం పెరుగుతుంది, ఇద్దరి మధ్యలో ఆ ఫైట్ అనేదే కదా మజా వస్తుంది. మాటలతో ఇద్దరు వాగ్వాదం పెట్టుకుంటే మజా వస్తుంది. సో అందుకని చెప్పి బిగ్ బాస్ హౌస్. సో బిగ్ బాస్ హౌస్లో ఉండే మజా ఏంటి అదే. సో హౌస్లో అయితే ఇది వేరే విధంగా ఖచ్చితంగా వెళ్తుంది, అందులో డౌట్ లేదు. బెస్ట్ పర్ఫార్మెన్స్ నాగాకి ఇచ్చారు, బెస్ట్ పర్ఫార్మెన్స్ శ్రీజ దమ్ముకి ఇవ్వచ్చు, పేరైన చెప్పు ఉండాల్సింది. తను ఆల్రెడీ వచ్చింది కాబట్టి, ఓట్ రిక్వెస్ట్ చేసుకుంది కాబట్టి, టీమ్ లీడర్ నాగా కాబట్టి నాగాకి ఇచ్చామని చెప్పుంటే అయిపోయింది. సో ఎనీహౌ బిగ్ బాస్ సెప్టెంబర్ 7th స్టార్ట్ అవబోతుంది, 5th షూటింగ్ అయిపోద్ది, 5th కల్లా ఓటింగ్ రిజల్ట్ కంప్లీట్ అయిపోద్ది.
6th కామన్ మ్యాన్స్ ఎవరిని సెలెక్ట్ చేస్తున్నారు, ఎవరు 5 లోపలికి వెళ్తున్నారని వాళ్ళకి చెప్తారు. సో దాన్ని బట్టి షో అనేది స్టార్ట్ అవుతుంది. 7th సెప్టెంబర్. గెట్ రెడీ, అందరూ వెళ్ళిపోతారు. లిస్ట్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా పెట్టండి, చూడండి, లిస్ట్ చూడండి. ఇంకా పర్ఫెక్ట్ లిస్ట్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని కూడా పెడతాను, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.